అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్లాట్ ఓనర్స్ ఉన్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. దీనివల్ల ఎంతో మంది తమ ఆస్తిని లీగల్ చేసుకునేందుకు ఒక అవకాశం వచ్చింది. అసలీ మార్పు ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం? అదంతా ఇప్పుడు వివరంగా చూసేద్దాం. సరే, ఈ కొత్త గవర్నమెంట్ ఆర్డర్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూడాలి. ఫస్ట్, అసలీ ప్రాబ్లం ఏంటి, ఎందుకొచ్చింది? ఆ తర్వాత 2020లో వచ్చిన స్కీమ్ ఎలా ఉండేది, ఇప్పుడు 2025లో వచ్చిన మార్పేంటి, అప్లై చేయడం ఎలా, డబ్బులెంత కట్టాలి, చివరిగా ఈ కొత్త రూల్ ఎందుకంత ముఖ్యం, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదటగా అసలు ఈ కొత్త రూల్ ఎందుకు అవసరమైంది, దాని వెనక ఉన్న సమస్య ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా పెద్ద సమస్య. అదే అనధికార ప్లాట్లు. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ పర్మిషన్లు లేకుండా రూల్స్కి విరుద్ధంగా వేసే లేఅవుట్లలోనే ప్లాట్లే ఇవి. వాటినే మనం అనధికార ప్లాట్లు అంటున్నామన్నమాట. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్లాట్ కొని ఉంటే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క మార్పు వేల మంది ప్లాట్ ఓనర్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించబోతోంది. ఇక్కడ నంబర్ చూడండి, 14,535. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన అనధికార లేఅవుట్ల సంఖ్య. ఊహించండి ఎంత పెద్ద నంబరో. అంటే ఇన్ని వేల ఫ్యామిలీస్ వాళ్ల ఆస్తుల విషయంలో ఒక రకమైన టెన్షన్తో ఉన్నాయన్నమాట. ఇక ఏరియా విషయానికొస్తే ఈ లేఅవుట్లన్నీ కలిపి ఏకంగా 78,452 ఎకరాలు. అంటే ఎంత పెద్ద విస్తీర్ణంలో ప్లానింగ్ లేకుండా డెవలప్మెంట్ జరిగిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల వచ్చే నష్టమేంటి? రెండు వైపులా ఉంది. ఒకవైపు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రాదు, మరోవైపు డబ్బులు పెట్టి ప్లాట్ కొన్న ఓనర్స్ ఇల్లు కట్టుకుందామంటే బిల్డింగ్ పర్మిషన్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇదే మొదటిసారేం కాదు. వెనక్కి వెళ్తే 2020లో కూడా ఇలాంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని గురించి ఒకసారి చూద్దాం. దీన్నే మనం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, షార్ట్గా LRS అని పిలుస్తాం. అంటే అనధికార లేఅవుట్లను చట్టబద్ధం చేసే పథకమన్నమాట. ఆ పాత 2020 స్కీమ్లో ఒక పెద్ద సమస్య ఉండేది. అదేంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు, ఆగస్ట్ 31, 2019. ఆ తేదీలోపు రిజిస్టర్ అయిన ప్లాట్లకే LRS వర్తిస్తుంది అన్నారు. మరి ఆ తర్వాత కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లంతా అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త అమెండ్మెంట్తో ముందుకొచ్చింది. ఇదే అసలు విషయం. ఈ 2025 సవరణతో అర్హత విషయంలో ఒక పెద్ద మార్పు జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆ గుడ్ న్యూస్. కొత్త కట్ ఆఫ్ డేట్ జూన్ 30, 2025. అంటే ఈ తేదీలోపు రిజిస్టర్ అయిన ప్లాట్లు ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు తమ ఆస్తిని రెగ్యులరైజ్ చేసుకునే ఛాన్స్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తే మనకు తేగా క్లియర్గా తెలుస్తుంది. పాత కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 31, 2019 అయితే కొత్తది జూన్ 30, 2025. చూసారా? ఈ ఒక్క మార్పుతో దాదాపు 6 ఏళ్ల గ్యాప్లో రిజిస్టర్ అయిన వేలాది ప్లాట్లకు ఇప్పుడు లీగల్ అయ్యే అవకాశం దొరికింది. ప్రభుత్వ జీవో ప్రకారం వాళ్ల ఉద్దేశమేంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని అనధికార లేఅవుట్లను, ప్లాట్లను ఒక ప్లానింగ్ పరిధిలోకి తీసుకురావడం, తద్వారా పద్ధతి ప్రకారం అభివృద్ధి జరిగేలా చూడటం. సింపుల్గా అంతా ఒక ఆర్డర్లో పెట్టాలన్నది వాళ్ల ఆలోచన. సరే, ఇప్పుడు ఒక ప్లాట్ ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ అయితే అప్లై చేసే ప్రాసెస్ ఏంటి, ఏమేం చేయాలి, ఆ డెడ్లైన్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ మొత్తం 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. మొదటిది అప్లికేషన్ ఫైల్ చేయడం. ఇది జులై 26, 2025 నుంచి 90 రోజుల్లోపు చేయాలి. టైం చాలా ముఖ్యం. రెండవది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం. జూన్ 30, 2025 లోపు రిజిస్టర్ అయిన సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ కాపీని సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇవ్వాలి. ఇక మూడోది వెయిటింగ్. అధికారులు అప్లికేషన్ పరిశీలించి 6 నెలల్లోపు యాక్సెప్ట్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా అన్నది చెప్తారు. రైట్, ఇదంతా బానే ఉంది, కానీ అసలు దీనికి ఖర్చెంతవుతుంది? అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు ఆ ఫీజులు, ఛార్జీల లెక్కలేంటో చూద్దాం. మొదటగా బేసిక్ పెనాల్టీ ఛార్జీలుంటాయి. ఇవి ప్లాట్ సైజును బట్టి మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్,
ప్లాట్ 100 చదరపు మీటర్ల లోపు ఉంటే ప్రతి చదరపు మీటర్కి 200 రూపాయలు. అదే 100 నుంచి 300 మధ్య ఉంటే 400, అలా సైజు పెరుగే కొద్దీ ఛార్జ్ కూడా పెరుగుతుంది. ఇక రెండోది, ఈ బేసిక్ ఛార్జీలు అందరికీ ఒకేలా ఉండవు. మీ ఏరియాలో ఉన్న ల్యాండ్ వాల్యూను బట్టి డిస్కౌంట్ లాంటిది ఉంటుందన్నమాట. ఉదాహరణకి, ప్లాట్ ఉన్న చోట ల్యాండ్ వాల్యూ చదరపు గజానికి 3000 లోపు ఉంటే బేసిక్ ఛార్జ్లో 20% కడితే చాలు. అదే వాల్యూ 50,000 దాటితే మొత్తం 100% కట్టాల్సుంటుంది. సో ల్యాండ్ వాల్యూ పెరిగే కొద్దీ కట్టాల్సిన పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఇంకో విషయముంది. ఈ ఫీజులతో పాటు లేఅవుట్లో ఓపెన్ స్పేస్ అంటే పార్కులు, రోడ్ల లాంటివి సరిగ్గా లేకపోతే అదనంగా మరో 14% కట్టాలి. ఇది ప్లాట్ మార్కెట్ వాల్యూ మీద లెక్కిస్తారు. ఓకే, ఇప్పటిదాకా ప్రాసెస్, ఖర్చులు చూసాం. అసలు ఈ కొత్త రూల్ ఎందుకంత ఇంపార్టెంట్? దీనివల్ల ఓనర్స్కి, ప్రభుత్వానికి, మొత్తంగా రాష్ట్రానికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల 3 ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఫస్ట్, ప్లాట్ ఓనర్స్కి వాళ్ల ఆస్తి లీగల్ అవుతుంది. ఇకపై బిల్డింగ్ పర్మిషన్లు ఈజీగా వస్తాయి. సెకండ్, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. అలాగే డెవలప్మెంట్ అంతా రికార్డ్స్లోకొస్తుంది. థర్డ్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో అర్బన్ గ్రోత్ అనేది ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్తో జరుగుతుంది. చివరగా, ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఇలాంటి రెగ్యులరైజేషన్ స్కీమ్స్ అనేవి జరిగిన తప్పులను సరిదిద్ది అందరినీ ఒకదారిలోకి తీసుకురావడానికా, లేకపోతే రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లకి ఒక రకంగా బహుమతి ఇచ్చినట్టా? ఇది ఆలోచించాల్సిన విషయమే.